మత్స్యకారుల ఉపాధిపై ప్రత్యేక దృష్టి. మూలపేట పోర్టు, భోగపురం ఎయిర్పోర్టులో ఉపాధి, దీపావళికి గ్యాస్ పథకం అమలు సంయుక్తంగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు వెల్లడి. మత్స్యకారుల ఉపాధిపై ప్రత్యేక దృష్టి. మూలపేట పోర్టు, భోగాపురం ఎయిర్పోర్టులతో ఉపాధి, దీపావళికి గ్యాస్ పథకం అమలు సంయుక్తంగా ప్రకటించిన కేంద్ర రాష్ట్ర మంత్రులు వెల్లడి. జిల్లా మత్స్యకారులపై ప్రత్యేక దృష్టి సారిస్తున్నట్లు కేంద్ర పౌర విమానయాన శాఖ కింజరాపు రామ్మోహన్ నాయుడు వెల్లడించారు. బుధవారం శ్రీకాకుళం నియోజకవర్గం శ్రీకాకుళం రూరల్ మండలం కుందువానిపేట గ్రామంలో నిర్వహించిన ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు, జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినాకర్, పుండకర్, స్థానిక శాసనసభ్యులు గొండు శంకర్లతో కలిసి ఆయన పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇది మంచి ప్రభుత్వం కార్యక్రమంలో పాల్గొనడం ఆనందంగా ఉందన్నారు. 3,000 పెన్షన్లు నుండి 4,000 రూపాయలకు పెంచడమైందన్నారు. ఇచ్చిన మాటకు ప్రభుత్వం కట్టుబడి 1వ తేదీన తెల్లవారేసరికే పంపిణీ జరిగిందని వివరించారు. 14 అక్టోబర్ అసలు గ్రామాలన్నీ చిన్న భిన్నమైపోయాయి. ఆ రోజు చంద్రబాబు నాయకత్వంలో అన్ని సమకూర్చి వారం రోజుల తర్వాత నేను చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా విశాఖపట్నం నుంచి హెలికాప్టర్లో శ్రీకాకుళం వచ్చి దీపావళి పండగ, అది 19ో 21ో నాకు తెలియదు, ఈ గ్రామానికి వచ్చిన విషయాన్ని మీ అందరికీ గుర్తు చేస్తున్నాను. ఆ రోజు గ్రామస్తులందరూ అడిగారు, ఎప్పుడు వర్షాలు వచ్చినా తుఫాన్లు వచ్చినా మావన్నీ పూరి గుడిసెలు, ఇవన్నీ గాలికి ఎగిరిపోతాయి, మీకేం కావాలని అయితే మాకు పక్కా గృహాలు కావాలని చెప్పి మీ అందరూ ఆ వేళ సముద్ర ఒడ్డులో చిన్న సభ పెట్టాం, అక్కడ కోరారు. కోరితే ఈ గ్రామానికి ఉదుహుదులో ఇల్లు మంజూరు చేశాం. ఎన్ని సంవత్సరాలు అయింది? 5 సంవత్సరాల్లో కంప్లీట్ చేశాం. అయితే అవి లబ్ధిదారులకు అందించేలోగే ప్రభుత్వం మారిపోయింది. ఎవరైనా సరే ఇటువంటి మంచి కార్యక్రమాన్ని ఆ ప్రభుత్వం కొనసాగించాలి, కానీ 5 సంవత్సరాలు దాని మీద కనీసం దృష్టి పెట్టలేదు. ఇదేదో ఒక శ్రీకాకుళం నియోజకవర్గం ఇది ఓపెన్ చేస్తే ఆయనకి పేరు వస్తుందని మొత్తం 5 సంవత్సరాలు ఎక్కడ కూడా ఇల్లు పంపిణీ చేయలేదు. నేను ఈ మధ్య కాలంలో ప్రభుత్వం వచ్చిన తర్వాత జిల్లాలో అన్ని దగ్గరలా ఉదుహుదు ఇల్లు పరిస్థితి ఏంటని మా డిఎం హౌసింగ్ గారికి చెప్పాను. ఆ హౌసింగ్ డిఎం వారి సిబ్బంది ఆ హుదుహుదుల దగ్గరికి వెళ్తే ఆ ఇల్లు ఓపెన్ చేసేసరికి కళ్ళలో నీళ్లు వస్తున్నాయి, మొత్తం ద్వారాలు పుచ్చిపోయాయి, చీమలు పట్టేశాయి, చుట్టూ ముళ్ళ పొదలతో అక్కడికి వెళ్ళలేనటువంటి పరిస్థితి ఈ రోజు జిల్లాలో. వైఎస్ఆర్సీపీ నేతలను కొనుగోలు చేసి ఆ పదవులను పెత్తంతరులకు అమ్ముకునే దళారిగా ఏపీ సీఎం చంద్రబాబు మారిపోయారని మాజీ మంత్రి కారుమూరి వెంకట నాగేశ్వరరావు అన్నారు. ఆర్ కృష్ణయ్య తన రాజ్యసభ సభ్యత్వానికి రాజీనామా చేసిన అంశంపై కారుమూరి విశాఖలో మీడియాతో మాట్లాడారు. ఇవాళ ఆయన చెప్పే సాక్స్ చూస్తుంటే చాలా విడ్డూరంగా ఉంది. నేను తెలంగాణలో ప్రాతినిధ్యం వహిస్తున్నాను, నువ్వు ఢిల్లీకి నిన్ను రాజ్యసభకి చేశారయ్యా, రాజ్యసభ సభ్యుడిని. భారతదేశంలో ఎక్కడ ఎవరి గురించి అయినా మాట్లాడే హక్కు ఇచ్చారు, నీకు కల్పించారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ చంద్రబాబు నాయుడు గారు కమ్ముడిపోయిన మనిషి ఆర్ కృష్ణయ్య. ఇవాళ ఎన్నో సంవత్సరాల నుంచి బీసీల అండతోటి నువ్వు పెరిగిన వ్యక్తువు నువ్వు, కానీ చంద్రబాబు నాయుడు కొనుగోలుకి లొంగిపోయిన వ్యక్తిగా నీకు ఈ వయసులో అది అవసరమా అని నేను అడుగుతున్నాను. నేను ఇవాళ బీసీల గౌరవాన్ని తాకట్టు పెట్టిన వ్యక్తిగా మిగిలిపోతావు. చరిత్రలో చరిత్రహీనుడిగా మిగిలిపోయే వ్యక్తి ఎవరంటే ఒక ఆర్ కృష్ణయ్య. నీకు మంచి పేరు ఉంది మొన్నటిదాకా, నువ్వే ఇంతకుముందు ఒకసారి ద్రోహం చేశావు. అప్పుడు కూడా నువ్వు తెలుగుదేశం పార్టీకి వెళ్ళి అక్కడ అధ్యక్షుడిగా ఉండి పోటీ చేసి మళ్ళీ ఆ యాత్ర నుంచి బయటకు వచ్చి నువ్వు ఇప్పుడు అంటున్నావు నేను బీసీల తరపున పోరాటం చేయడానికి ఏ పార్టీ వేదిక లేకుండా ఉండాలని కొన్నంటున్నావు. కానీ అప్పుడు ఎందుకు వెళ్ళావు నువ్వు, ఇప్పుడు ఎందుకు వచ్చావు నువ్వు? కానీ ఎట్టి పరిస్థితుల్లోనూ నిన్ను ప్రజలు మాత్రం క్షమించరని చెప్పి తెలియజేస్తున్నాను. అట్లానే చంద్రబాబు నాయుడు గారు కూడా క్షమించరు. నీ 14 ఏళ్ల ముఖ్యమంత్రిగా
ఒక్క బీసీని కూడా రాజ్యసభకు పంపించకుండా అమ్ముకున్నావు. కానీ ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారు బీసీలకి ప్రాధాన్యత ఇవ్వాలి, బీసీలకి పెద్దపేట వేయాలనే ఉద్దేశం మీద ఇవాళ మోపిదేవి వెంకటరమణ గారు కానీ, పిల్లి సుభాష్ చంద్రబోస్ గారు కానీ, మన ఆర్ కృష్ణయ్య గారికి అయితేని, అలాగే బీరా మస్తాన్ రావు గారికి అయితేని, వీళ్ళందరినీ కూడా రాజ్యసభకు పంపించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు తొలిసారిగా ముఖ్యమంత్రిగా వచ్చి. నువ్వు ఏనాడు కూడా బీసీల పట్ల ఓట్లేసే యంత్రాల్లాగా వాడుకున్నావు, కానీ ఈనాడు బీసీని రాజ్యసభకు పంపించిన వ్యక్తిగా ఉండిపోతావు. కానీ ఇవాళ బీసీలకి చంద్రబాబు నాయుడు కూడా తీరని ద్రోహం చేస్తున్నారు. ఇవాళ ఆర్ కృష్ణయ్య అయినా, మరి మోపిదేవి వెంకటరమణ అయినా, బీరా మస్తాన్ రావు అయినా, ఇవాళ వీళ్ళని నువ్వు కొనుగోలు చేసి పెత్తందారులకు అమ్ముకునే ప్రయత్నం చేస్తున్నందుకు బీసీలు మిమ్మల్ని క్షమించరని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను. జగన్మోహన్ రెడ్డి గారు టీటీడీని ఏటీఎం గా మార్చిన వైసీపీ నేతలు డిక్లరేషన్ పై సంతకం చేయకపోతే స్వామివారి భక్తులను అవమానించినట్లే అని టీడీపీ నేతలు అన్నారు. ఈ మేరకు మీడియాతో మాట్లాడారు. ఇవాళ వైఎస్ఆర్ పార్టీ నాయకులు దెయ్యాలు వేదాల వల్ల వచ్చినట్టుగా బూతుల మంత్రి కొడాల నాని, పేరు నాని ఇద్దరు కూడా ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడుతూ ఉన్నారు. ప్రజలు చీకొట్టినా కూడా మీకు బుద్ధి రాలా, ఘోరమైన పరాభం జరిగినా కూడా మీకు మళ్ళీ సిగ్గు లేకుండా మీరు మీడియా ముందుకు వస్తూ ఉన్నారు. మీరు చేసిన దుష్ప్రవర్తన వల్ల రాష్ట్ర వ్యాప్తంగా ప్రజలంతా కూడా తిరగబడి ఈ రాష్ట్రాన్ని మీ నుంచి కాపాడి కూటమి ప్రభుత్వానికి పట్టం కట్టిపెట్టారు. ఏ మొహం పెట్టుకుని మళ్ళీ మీరు మీడియా ముందు వచ్చి మాట్లాడుతున్నారు. చంద్రబాబు నాయుడు గారు దీని మీద వెంటనే విజిలెన్స్ విచారణ జరపాలని ఒక సిట్టుని నియమించి సిట్టు ద్వారా విచారణ జరుపుతుంటే చలి జ్వరంతో భయం పట్టుకుని మీరు చేసిన పాపాలన్నీ బయటకు వస్తాయని చెప్పి ఇవాళ మాకు సిట్టు వద్దు, సుప్రీంకోర్టుకు వెళ్ళి గ్యాగ్ పిటిషన్ పడేశారు. అంటే దీని గురించి ఎవరు ఏం మాట్లాడతాక వీల్లేదంట. ఎవరు మాట్లాడకుండా నీ పాపాలు ఎలా బయటకు వస్తాయి? తప్పు జరిగింది కాబట్టి మాట్లాడుతున్నాం. ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా మన వరదలు వస్తే ఆయన ఇంట్లోంచి బయటకు వచ్చేసి కలెక్టరేట్లో కాపురం పెట్టి అక్కడ బస్సులో మకాం పెట్టి వరదలు తగ్గుముఖం పట్టి అందరికి కూడా రక్షణ కలిగిన తర్వాతే ఆయన ఇంట్లోకి వెళ్ళడం జరిగింది. 10 రోజుల పాటు బస్సులోనే మకాం పెట్టాడు. గతంలో నువ్వు ఎప్పుడైనా ఇటువంటి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు ఒక ముఖ్యమంత్రిగా నువ్వు వ్యవహరించావా? నీ 5 ఏళ్ల పాలనలో 300 పైగా దేవాలయాల మీద దాడులు జరిగినాయి. రాముల వారి తలకాయ విగ్రహం కూడా కోసేయడం జరిగింది. ఎప్పుడైనా నువ్వు ఏ గుడికైనా వెళ్ళి అన్యాయం జరిగిన చోటకి వెళ్ళి ఏం జరిగిందని ఎప్పుడైనా విచారించావా? ఇవాళ రోజున ఒక్క సంఘటన కూడా బికాస్ ఆఫ్ హిజ్ వర్క్, ఆయన పడిన కష్టాన్ని చూసి ఆయన చేసుకొస్తున్న చర్యలను బట్టి ఆయనకి ఎక్కడో ఉంది, అధపాతాళంలో ఉన్నాడు జగన్మోహన్ రెడ్డి. ఏది పాపులారిటీ విషయంలో అధపాతాళంలో ఉన్నాడు. అలాంటి వ్యక్తి ఈయన మీద ఇంకా బురద చల్లటానికంటే, ఎందుకంటే బురద చల్లాల్సిన పని మీకే దిక్కు లేదు. ఇంకా అయిపోయి ఉన్నారు 11 సీట్లు, మీరు గుర్తుపెట్టుకోండి. అలాగే ఈ మాట్లాడిన పనికి మాలిన గడ్డం వేసుకున్న వ్యక్తి అయితే కనుక అతనికి ప్రజలు భయంకరంగా చీకొట్టారు. 53,000 మెజారిటీ ఇచ్చారు తెలుగుదేశం పార్టీకి. ఇతన్ని చీకొడతాం అనే దానికంటే ఇప్పుడు అతను ఏ రోజైనా సతీ సమేతంగా స్వామి వారికి పట్టు వస్త్రాలు ఇచ్చావా? వైఎస్ జగన్మోహన్ రెడ్డి, నువ్వు క్రిస్టియన్ కదా, దర్శనానికి వెళ్ళినప్పుడు ఒక్కసారైనా నాకు స్వామి వారంటే నమ్మకం అని డిక్లరేషన్ పై సంతకం పెట్టావా? మరి ఈ కొత్త నాటకాలు ఎందుకు అని టీడీపీ కడప ఎమ్మెల్యే మాధవిరెడ్డి అన్నారు. లడ్డూను తయారు చేసే నెయ్యిలో కల్తీ జరిగింది, అది వాస్తవం. దీనివల్ల ఎంతోమంది భక్తుల మనోభావాలు దెబ్బతిన్నాయి. కేవలం కమిషన్లు కక్కుర్తిపడి ఇలాంటి దురాగతనానికి ఈ 5 సంవత్సరాలు వీరు పాటుపడ్డారు. మేము కూడా జూలై 14వ తేదీ మేము దర్శనం చేసుకొనికి వెళ్తే ఆ రోజు మీడియాతో మాట్లాడడం జరిగింది. అది మీడియా సంస్థలు కూడా ప్రసారం చేసినాయి. ఆ రోజు మేము మాట్లాడడం జరిగింది.
మారుస్తారని కోరుకుంటున్నాను. లడ్డు నాణ్యత పెంచడానికి ఆ రోజు తిరుమల తిరుపతి దేవస్థానంలో దర్శనం అయిపోయినాక ప్రసాదాలు ఇస్తారు. దాని క్వాలిటీ ఎంత దిగజారిందంటే అధికారులకు కూడా ఇప్పుడే చెప్పి రావడం జరిగింది. వాళ్ళు అంటారు మేము ఆర్గానిక్ ప్రోడక్ట్ వాడుతున్నామని చెప్పేసి. ఈ యొక్క ప్రసాదాలు ఒక క్వాలిటీతో భక్తులకు అందించాలని చెప్పేసి వాళ్ళకి లెటర్ రాస్తాము. అలాగనే వాళ్ళకి మీ ద్వారా కూడా విన్నవించుకుంటున్నాము. వాళ్ళు తప్పకుండా ఈ విషయాన్ని గమనించి వీటినన్నింటినీ మారుస్తారని కోరుకుంటున్నాను. ఈ రోజు ఈ విషయం బయటకు వచ్చింది, కానీ ఇది జూలై 14 మేము దర్శనానికి వెళ్ళినప్పుడే తిరుపతి లడ్డు క్వాలిటీ తగ్గింది, దాని మీద చర్యలు తీసుకోండి అని చెప్పేసి సంబంధిత అధికారులకి ఒక విజ్ఞప్తి చేసుకొని రావడం జరిగింది. ఇదే కాకుండా ఈరోజు దీని నుంచి తప్పించుకోవడానికి ఎట్లా పడితే అట్లా విమర్శలు చేస్తూ ఉన్నారు. అసలు ప్రజలందరూ చూస్తున్నారు. కొంతమంది పెద్దవారు సొసైటీలో పెద్ద పెద్ద హోదాల్లో ఉన్నవాళ్ళు ఎంత అధ్వానంగా మాట్లాడుతున్నారంటే తప్పు చేసిన వాళ్ళు తప్పు చేసినాము అని చెప్పేసి ఒప్పుకోవడము, లేకపోతే మౌనంగా ఉండడం చేయాల. కానీ దొంగే దొంగ దొంగ అన్నట్టు వీళ్ళే తప్పు చేసి వీళ్ళే దీనికి గుళ్ళల్లో పూజలు చేయడము, తిరుమలకి కాలినడకపోవడం అంటే కొత్త కొత్త డ్రామాలు మొదలుపెట్టారు. ప్రజలందరూ గమనిస్తున్నారు మీ యొక్క నాటకాలని. ప్రజలందరికీ అర్థమవుతోంది గత 5 సంవత్సరాల నుంచి మీరు ఏ అబద్ధాలు మాట్లాడినారో. ఈరోజు ఓడిపోయి 11 సీట్లకు పరిమితమైనా కానీ మీ యొక్క పద్ధతి ఏ విధంగా మారలేదనే విషయం ప్రజలకందరికీ అర్థమవుతుంది. నేను మామూలుగా ఎవరితోనో కూర్చొని తిరుమల తిరుపతి ప్రసాదంలో ఇలా ఉంది అని అంటే, అయ్యో మనము అప్పుడు పోయి ప్రసాదం తీసుకున్నామే ఇప్పుడు ఎట్లా అనే పరిస్థితిలో ప్రజలు ఉన్నారు. ఈరోజు ఈ ప్రక్షాళన చేస్తున్నామని చెప్పేసి చంద్రబాబు నాయుడు గారి పాలనలో ఏదో జరిగింది, అందుకని పూజలు చేస్తున్నాం, ప్రక్షాళన చేస్తున్నామని అంటున్నారు. ప్రజలు దీన్ని చూసి నవ్వుతున్నారు. ఈరోజు ప్రక్షాళన చేస్తామని చేస్తున్నారు కదా, మీ యొక్క భార్యని ఏ రోజైనా కానీ మీరు తిరుమల దేవస్థానానికి తీసుకెళ్లారా? ఈరోజు కాలినడక మీద మీరు తిరుమలకి వెళ్తున్నాం అంటున్నారు. ఇప్పుడు మొదటిసారి మీరు తిరుమలకి వెళ్తున్నారా కాలినడకనా? ఇంతకుముందు ఎప్పుడైనా వెళ్ళారా? లేకపోతే ఈ యొక్క అపవాదు నుంచి తప్పించుకోవడానికి ఈ నడక అనే కొత్త నాటకాన్ని మీరు మొదలు పెడుతున్నారు? వెల్కమ్ టు న్యూస్ 10 తెలుగు. విశాఖ సింహాచలం శ్రీ వరాహ లక్ష్మీ నరసింహస్వామి వారిని దర్శించుకున్న రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పూర్ణ కలశంతో స్వాగతం పలికిన ఆలయ ప్రధాన అర్చకులు శ్రీనివాసాచార్యులు, దేవస్థానం ఈవో త్రినాథరావు కప్పస్తంభం ఆలింగనం చేసుకొని బేడ మండపం ప్రదక్షిణ చేసి అంతరాలయంలో గోత్ర నామాలతో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఎవరు కనిపిస్తారు? క్షేత్రాలు విస్తారంగా ఉంది. అలాగే వరాహ క్షేత్రాలు అక్కడక్కడ మనం చూస్తాం. కానీ వరాహ నృసింహ ప్రభువుగా ఉన్నటువంటి రూపం ప్రపంచంలో ఇది ఒక్కటే సింహాచలం మాత్రం. 2 రూపాలతో యుగలావతారమూర్తిగా అవతరించినటువంటి వరాహస్వామి జ్ఞానాన్ని ఇచ్చేటువంటి, నృసింహస్వామి ఇక్కట్లను తొలగించేది. ఈ 2 ఒక చోట, అంటే 2 ఫలితాలని ఒక చోట మనం పొందగలిగినటువంటి క్షేత్రం సింహాచలం. కృత శౌచం, హరం పాపం, సింహాచలం, అహోబలం అని నృసింహ క్షేత్రాలు 4 క్షేత్రాలు ప్రధానమైన క్షేత్రాలని స్థలపురాణం చెప్తారు. అహోబలంలో నృసింహ ఆవిర్భావం అంటే హిరణ్యకశిపు సంహారం జరిగి స్తంభంలోంచి వచ్చినటువంటి. కృతశౌచంలో ఈ హిరణ్యకశిపుని సంహరించినటువంటి
భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరి విముక్తి కోసం పోరాడిన చాకలి ఐలమ్మ తెలంగాణ ప్రజల తెగువను పోరాట స్ఫూర్తిని ప్రపంచానికి చాటిన నిప్పు కడిక మన తెలంగాణ వీరవనిత చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర మంత్రి సీతక్క. ఈరోజు ఏటూరు నాగారం మండలం కేంద్రంలోని వై జంక్షన్లో రజక సంఘం ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన చాకలి ఐలమ్మ విగ్రహ ఆవిష్కరణ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన రాష్ట్ర పంచాయతీరాజ్ గ్రామీణ అభివృద్ధి స్త్రీ శిశు సంక్షేమ శాఖ మంత్రివర్యులు డాక్టర్ సీతక్క ఈ సందర్భంగా మాట్లాడుతూ భూమి కోసం ముక్తి కోసం వెట్టి చాకరీ విముక్తి కోసం తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో పాల్గొని దొరలు దేశముఖులు రజాకారులను గడగడలాడించిన ఐలమ్మ స్ఫూర్తితో ప్రజా పోరాటాలను కొనసాగించాలని మంత్రి సీతక్క అన్నారు. నిజాం ప్రభు హైదరాబాద్ సంస్థానంలో రజకారులు దొరలు జాగిరీదారులు పేదలు బడుగు బలహీన వర్గాలపై దాడులు చేస్తూ క్రూరంగా ప్రవర్తించి ప్రజలను గోసపెట్టారని ఈ పరిస్థితుల్లో విసునూరి రామచంద్రారెడ్డి ఆగడాలను దౌర్జన్యాలను ఎదిరించిన వీరనారి కమ్యూనిస్టు ఐలమ్మ సాయుధ పోరాటాన్ని నడిపిందన్నారు. అటువంటి తల్లి ఇవాళ చాకలి ఐలమ్మ అంటే కొంతమంది చాకలోళ్ళ కోసమే చేసిందేమో అనుకుంటారు, కానీ ఆమె పోరాటం మా అందరికీ స్ఫూర్తి. నేను కూడా అక్కడ నుంచే ఆ పోరాటాల స్ఫూర్తితోటే మేము కూడా ఉద్యమాలు చేయడం జరిగింది. కాబట్టి ఆ తల్లి విగ్రహావిష్కరణకు ఇచ్చేసినటువంటి సోదరులు అక్కిరా శ్రీనివాస్ గారు ఒక ఉద్యమాభివందనం తెలియజేస్తా ఉన్నాను. నేను ముందే చెప్పిన చాకలి ఐలమ్మ పోరాటం ఒక చాకలి కులం కోసమో వాళ్ళ హక్కుల కోసమో కాదు, కానీ ఆమె పోరాటం ఈ తెలంగాణ ప్రాంత బిడ్డల పీడన నుంచి విముక్తి కోసం, దొరగడీల పాలన నుంచి స్వేచ్ఛ కోసం, వెట్టి చాకరీ నుంచి స్వేచ్ఛ విముక్తి కోసం ఆమె పోరాటం చేసింది. కాకపోతే ఆమె కులమే ఆమె ఇంటి పేరులాగా మారిపోయింది. కానీ ఆమె ఎక్కడున్నా కూడా అంటే ఎక్కడ ఆమె ప్రస్తావన వచ్చినా సీఎం రేవంత్ రెడ్డి గారు పక్కాగా చాకలి ఐలమ్మ వీర వనిత పోరాట స్ఫూర్తి అనే ప్రతి చోట అప్పుడు ఇప్పుడు అధికారంలో ఉన్నా కూడా ప్రతి చోట తీస్తూనే ఉంటాడు, వారికి నివాళులు అర్పిస్తూనే ఉంటాడు. కాబట్టి ఈరోజు మనం అనుభవించే స్వేచ్ఛ స్వతంత్రాలు, ఈ వెట్టి విముక్తి, ఈ వెట్టి చాకరీ నుంచి స్వేచ్ఛ ఇవన్నీ వచ్చినాయి అంటే మరి చాకలి ఐలమ్మ గారు, ఇటు దొడ్డి కొమరయ్య గారు, అటు కొమరం భీమ్ గారు, మరి అదేవిధంగా ఎంతోమంది అక్కడ ఉన్నటువంటి దొరల పాలనకు వ్యతిరేకంగా, గడీల పాలనకు వ్యతిరేకంగా పోరాడి బడుగు బలహీన వర్గాల బిడ్డలకు